ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన త్యాగం ఫలించింది. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఆ మాజీకి తీపి కబురు చెప్పారు. ఆయన్ను సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా కేబినెట్ ర్యాంకుతో నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? వాచ్ ది స్టోరీ. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున 2 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన పెందుర్తి వెంకటేష్ అసెంబ్లీ కమిటీలలోనూ కీలక పదవులు అధిరోహించారు. తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2009 ఎన్నికల్లో కొత్తగా ఏర్పాటైన రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున చిట్టూరి రవీంద్ర, ప్రజారాజ్యం పార్టీ తరపున ముత్యాల శ్రీనివాస్ పోటీ చేయగా త్రిముఖ పోరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ తన సమీప ప్రత్యర్థి అయిన చిట్టూరి రవీంద్రపై సుమారు 7,000 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మిపై 8,887 ఓట్ల మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందగా 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా చేతిలో 31,772 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పెందుర్తి వెంకటేష్ రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. 2023 జనవరిలో వ్యక్తిగత కారణాలతో తాను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటున్నానని, అయితే పార్టీలో మాత్రం కొనసాగుతానని ప్రకటించారు. దీంతో బొడ్డు వెంకటరమణ చౌదరిని రాజానగరం టీడీపీ ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించడంతో బత్తుల బలరామకృష్ణ పోటీ చేసి ఘన విజయం సాధించారు. పొత్తులో భాగంగా జనసేన కోసం టికెట్ త్యాగం చేసిన బొడ్డు వెంకటరమణ చౌదరికి ప్రభుత్వం రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొంది గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయిన పెందుర్తి వెంకటేష్కు ఇప్పుడు ఏకంగా కేబినెట్ ర్యాంక్ పదవి వరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి వెంకటేష్, బొడ్డు వెంకటరమణ చౌదరిలు రాజానగరంలో జనసేన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమించడంతోనే పదవులు వరించాయని తెలుస్తోంది. ఎన్నికల ముందు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలకు సంబంధించి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న పెందుర్తి వెంకటేష్ చంద్రబాబు నాయుడు సీఎం అధికార హోదాలో ఉండడంతో అధికారికంగా కోఆర్డినేటర్గా నియమిస్తూ కేబినెట్ ర్యాంక్ హోదా కట్టబెట్టారు.